నిన్న సోమవారం ఆగస్టు 5న మన జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా దేవరా నుంచి సెకండ్ సాంగ్, రెండో సింగిల్ లిరికల్ సాంగ్ వదిలారు. అంటే ఈ పాట జాహ్నవి కపూర్ మొదటిసారి తెలుగులో మొదటిసారి ఈ పాటలో చూస్తే ముందు పోస్టర్ వచ్చినప్పుడే చాలా బాగుంది అనిపించింది. ఇక పాట చూస్తే రొమాంటిక్ సాంగ్, జూనియర్ ఎన్టీఆర్ అండ్ జాహ్నవి కపూర్ సాంగ్ వచ్చేసి మొదటి 24 గంటల్లో ఎంతమంది చూశారు అనే రికార్డు చూస్తే ఈ సాంగ్ క్లాసికల్ అంటే స్లో సాంగ్, రొమాంటిక్ సాంగ్ అయినా కానీ వ్యూస్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చాయి. అసలు 15 మిలియన్ వ్యూస్ వచ్చాయి మొదటి 24 గంటల్లో. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 15 మిలియన్ అంటే 1,50,00,000 మంది మొదటి 24 గంటల్లో చూశారు. అది కూడా ఒక సోమవారం వర్కింగ్ డే రోజు రిలీజ్ అయిన పాట, అందులోనూ రొమాంటిక్ సాంగ్, స్లో సాంగ్. ఇంతమంది చూడడం అద్భుతం అని చెప్పాలి. అంటే ఇది ఒక రికార్డ్ అనమాట. ఇది 15 మిలియన్ చూడడం అనేది 24 గంటల్లో. మన తెలుగు పాటల వర్షానికి వస్తే టాప్ 3లో చేరింది ఈ సాంగ్ వ్యూస్ పరంగా. టాప్ 1లో మన మహేష్ బాబు గుంటూరు కారం నుంచి వచ్చిన దమ్ మసాలా, ఆ పాటను మొదటి 24 గంటల్లో 1,70,00,000 మంది చూశారు, 17 మిలియన్ వ్యూస్ వచ్చేదానికి. సెకండ్ ప్లేస్లో కూడా మళ్ళీ మన మహేష్ బాబు సాంగే ఉంది, సర్కారు వారి పాట నుంచి పెన్నీ సాంగ్. అది 16 మిలియన్ వ్యూస్, అంటే 1,60,00,000 మంది చూశారు. ఇప్పుడు మన దేవరతో ఈ సెకండ్ పాటతో జూనియర్ ఎన్టీఆర్ థర్డ్ ప్లేస్కి వచ్చాడు, 15 మిలియన్ వ్యూస్తో 1,50,00,000 మంది చూశారు మొదటి 24 గంటల్లో. మళ్ళీ ఫోర్త్ ప్లేస్లో మళ్ళీ మహేష్ బాబు ఉన్నాడు, 1,40,00,000 వ్యూస్తో కళావతి సాంగ్, సర్కారు వారి పాట నుంచి. ఐదో ప్లేస్లో కూడా మహేష్ బాబు ఉన్నాడు, మమ్మమ్మ మహేష, సర్కారు వారి పాట నుంచి 1,30,00,000 మంది చూశారు. ఇక 6వ ప్లేస్లో 1,20,00,000 వ్యూస్తో ఊ అంటావా మావా సాంగ్ ఉంది, అల్లు అర్జున్ది. ఇక 7వ ప్లేస్లో సూసేకి అని మన పుష్ప వచ్చిన పాట అల్లు అర్జున్దే, అది 7వ ప్లేస్లో 1,00,00,000 మంది చూశారు అది. అలా పుష్ప టైటిల్ ట్రాక్ కూడా 1,00,00,000 మంది చూశారు, అది 8వ ప్లేస్లో ఉంది. ఇక 9వ ప్లేస్లో లాలా భీమ్లా టైటిల్ ట్రాక్ పవన్ కళ్యాణ్ది, అది 1,00,00,000 మంది చూశారు. ఇక 10th ప్లేస్లో చిరంజీవి సానా కష్టం సాంగ్ ఉంది, అది 1,00,00,000 మంది చూశారు. ఇవి టాప్ 10 మొదటి 24 గంటల్లో ఎంతమంది చూశారనే దానికి. మహేష్ బాబే ఆ టాప్ 5లో ఉన్నాడు. ఇప్పుడు టాప్ 3లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు. ఇక లైక్స్ పరంగా చూసుకుంటే లైక్స్ కూడా బాగానే వచ్చాయి. 5 లక్షల మంది పాట బాగుందని లైక్ చేశారు. నేను కూడా చూశాను పాట. నేను అనుకోలేదు ఇంత అద్భుతంగా, ఇంత అందంగా ఉంటుందనేసి. పిక్చరైజేషన్ కానీ, పాట వింటుంటే ఎక్కడో విన్నట్టు అనిపించింది నాకు పాట, అనిరుద్ మ్యూజిక్. తర్వాత రియలైజ్ అయ్యాను, ఇంతకుముందు ఒక శ్రీలంకలో ఒక పాట వచ్చింది, మనికే అని, కొద్దిగా అలాగే అనిపించింది ట్యూన్, కొద్దిగా స్లోగా. బట్ పాట విజువలైజేషన్ కానీ, పిక్చరైజేషన్, నేనైతే జూనియర్ ఎన్టీఆర్ని అసలు చూడలేదు, నేను జాహ్నవి కపూర్ని చూస్తూ ఉన్నాను. అసలు ఎంత అందంగా ఉంది జాహ్నవి కపూర్. అసలు ఆ డ్రెస్ ఏంటి, ఒక్క శారీ డ్రెస్ తప్ప మిగతా డ్రెస్, ఆ కలర్స్ ఏంటి, ఆ వంకాయ కలర్, అవి అబ్బా అసలు అంటే చాలా గ్లామరస్గా కనపడింది, చాలా అందంగా కనపడింది. కొంతమంది గ్లామరస్ కనపడితే ఎబ్బెట్టుగా గలీజ్గా ఉంటుంది, కానీ జాహ్నవి కపూర్ చాలా అందంగా కనపడింది. అసలు జగదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవిని చూసినట్టే ఉంది. శ్రీదేవి అంత ఎక్స్పోజింగ్ ఎప్పుడు చేయలేదు. బట్ జాహ్నవి కపూర్ హిందీలో చాలా సినిమాలు చేసింది, బట్ కమర్షియల్ సక్సెస్ లేదు. ఎంత ఎక్స్పోజింగ్ చేసినా, బయట పబ్లిక్ ఈవెంట్స్లో కూడా ఎంత ఎక్స్పోజింగ్ చేసినా ఆమెకు రావాల్సిన బ్రేక్ రాలేదు, కమర్షియల్ బ్రేక్. ఈ దేవరతో ఖచ్చితంగా వస్తుంది. ఈ పాట చూస్తే చాలు, ఇది ఒక్క పాట కోసమే థియేటర్కి వెళ్ళొచ్చు. నేను ఈ పాటని తెలుగులో చూశాను 2-3 సార్లు, తర్వాత హిందీ చూశాను, తమిళ్ చూశాను, కన్నడ చూశాను, మలయాళం చూశాను, అన్నిట్లో అద్భుతంగా ఉంది. సింగర్ సేమ్ సింగర్ కాబట్టి, శిల్పారావు అనే హిందీ సింగరు. అమ్మాయి ఇలాంటి పాటలు ఎక్కువ దీపికా పడుకునే పాడుతుంది తను. సో తనతో పాడించారు అనిరుద్ధ్, అసలు అదిరిపోయింది. ఎందుకు చూపు తిప్పుకోలేకపోయా జాహ్నవి కపూర్ నుంచి. జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా అందంగా, స్మార్ట్గా, కొద్దిగా యంగ్గా కనపడ్డాడు. ఆ డ్రెస్సింగ్ అది కూడా చాలా బాగున్నాడు మన జూనియర్ ఎన్టీఆర్. బట్ కళ్ళన్నీ జాహ్నవి కపూర్ పైనే ఉన్నాయి. అసలు చాలా బోల్డ్గా చేసిందని చెప్పాలి. ఫస్ట్ సినిమానే తెలుగులో ఇలా ఒప్పుకోవడం గ్రేటే. ఇక సినిమాలో మంచి రొమాంటిక్ సాంగ్. ఇంకో నచ్చిన విషయం ఏంటంటే, జనరల్గా మన తెలుగు హీరోలు హీరోయిన్ల మీద కాలు పెడుతుంటారు అప్పుడప్పుడు చాలా సినిమాల్లో. ఆల్మోస్ట్ అందరు హీరోలు అలాగే చేస్తారు. ఈ సినిమాలో జాహ్నవి కపూర్ జూనియర్ ఎన్టీఆర్ మీద కాలు పెట్టడం అనేది అది నచ్చింది నాకు. అది సో ఓవరాల్గా అయితే పాట అద్భుతంగా ఉంది. ఎన్నిసార్లు వింటున్నా నాకు తనివి తీరట్లేదు. వినడానికి బాగుంది, చూడడానికి ఇంకా బాగుంది. సో దేవరా ఇంతకుముందు వచ్చిన మొదటి సాంగ్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ చూస్తే అబ్బా మళ్ళా నరకుడు అదేనా అనిపించింది. కానీ ఈ పాటతో కొరటాల శివ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. సో
సినిమా ఇంకా అద్భుతంగా ఉండబోతుంది అనేది నో డౌట్. యాక్షన్ ఒకటే కాదు, ఇలా రొమాన్స్, ఇక డ్రామా, ఫ్యామిలీ, లవ్ అన్నీ ఉంటాయని క్లియర్గా అర్థమైపోతుంది సినిమా దేవరా 1, దేవరా 2. సో సెప్టెంబర్ 27, ఇక ఇంకో నెలన్నర ఆగాలి. సో ఇక ప్రమోషన్ కంటెంట్ ఇంకా బయటకు వస్తూనే ఉంటుంది. ఇక త్వరలో ఇంకొన్ని పాటలు వస్తాయో, ట్రైలర్ వదులుతారో చూడాలి. వీలైతే చూడండి, మీకు తెలియకపోతే చూసింటే ఓకే, చూడకపోతే ఒకసారి చూడండి పాట చుట్టమల్లి అనేసి. బట్ పిల్లలతో చూడొద్దు, ఇది కొంచెం చాలా రొమాంటిక్, చాలా హాట్ సాంగ్ ఇది, జాన్వీ కపూర్. సో పెద్దవాళ్ళు మాత్రమే చూడండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. సో ఈ వీడియోలో ఒక సారాంశం ఏంటంటే, దేవర నుంచి జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ల కొత్త సాంగ్ వచ్చింది, రెండో పాట సినిమా నుంచి. పాట వచ్చిన మొదటి 24 గంటల్లో 1,50,00,000 మంది చూశారు. 15 మిలియన్ వ్యూస్ అనేది అద్భుతం, ఒక రికార్డు. టాప్ 3లో ఉంది తెలుగు పాటల పరంగా. లైక్స్ పరంగా 5 లక్షల మంది చూశారు. సో సినిమా బ్లాక్ బస్టర్ కాబోతుందని క్లియర్ ఇండికేషన్. జాన్వీ కపూర్కి ఫస్ట్ బ్లాక్ బస్టర్ పడబోతుంది, కమర్షియల్ హిట్. ఓకే, బాయ్.